హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనము ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఒకటి సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సప్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్, వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ ఇన్ సి అనేసి ఒకటి సి లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఉంది, కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. మనకి ఇది 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది అండ్ 75 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంట్లో మనము 30 మార్క్స్ తెచ్చుకున్నామంటే పాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్వి సి లాంగ్వేజ్లో పెండింగ్ ఉన్నాయి. కనుక మీరేం చేస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని డిపెండ్ అవ్వకుండా మీరు క్వశ్చన్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ప్రిపేర్ అయినట్లయితేనే మీరు పాస్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే చాలా రేర్ ఛాన్సెస్ అనమాట. సో లెట్స్ ఎక్కువ ఉన్నట్లు మనకి 2021లో అక్టోబర్లో జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. అంటే నథింగ్ బట్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ అనమాట. చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏ అందరికి తెలిసినటువంటిది ప్యాటర్న్. మనకి టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్లో మీరు అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు, ఒకదానికి 5 మార్కులు చొప్పున మీరు 25 మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఒకటో క్వశ్చన్ చూడండి, డిఫైన్ ఆల్గర్థమ్, ఎక్స్ప్లెయిన్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఆల్గర్థమ్ అనమాట. అంటే ఆల్గర్థమ్ అంటే ఏంటి, ఆల్గర్థమ్ డెఫినేషన్ రాసి అండ్ ఫీచర్స్ ఉంటాయి కదా ఆల్గర్థమ్స్కి, ఆ ఫీచర్స్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్. మనకి ఫైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఏవేవి యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్లో అనేది మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా ఇటరేటివ్ని కంట్రోల్ చేయడానికి. సో ఆ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే వాటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ రికర్సివ్ ఫంక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి రికర్సివ్ ఫంక్షన్ అంటే ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే దాని లోపల అంటే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసినప్పుడు అదే ఫంక్షన్లో లోపల ఫంక్షన్ యూజ్ చేస్తామన్నమాట. దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం రికర్సివ్ ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ప్రోగ్రామ్ని నేర్చుకున్నట్లయితే సి లాంగ్వేజ్లో మీకు ఈ రికర్సివ్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్గా దాన్ని రాసేయచ్చు అనమాట. అది అనమాట. అంటే మనకి రికర్సివ్ ఫంక్షన్ డెఫినేషన్ రాసి దాని కింద ప్రోగ్రామ్ రాయాలి. సి లాంగ్వేజ్ ఇది నథింగ్ బట్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ అన్ అర్రే, ఎక్స్ప్లెయిన్ హౌ టు డిక్లేర్ అండ్ అసైన్ ఎలిమెంట్స్, అర్రే ఎలిమెంట్స్. ఓకేనా. మనకి అర్రే అంటే ఏంటి అనేది మీరు డెఫినేషన్ రాసి తర్వాత అర్రేని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాము అంటే ఎట్లా డిక్లేర్ చేస్తాము, డిక్లేర్ చేసిన తర్వాత అర్రేలో వాల్యూస్ని ఎట్లా సబ్స్టిట్యూషన్ చేస్తాం అంటే అసైన్ చేస్తాం అనేది రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. మీకు అర్రే అంటే తెలుసుంటుంది, సెట్ ఆఫ్ సారీ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేకుండా అట్లా ఉంటే అట్లా వచ్చింది. అర్రే అంటే మనకి సెట్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 4-5 నంబర్లని ఒకే వేరియబుల్లోకి స్టోర్ చేయాలా అనుకున్నప్పుడు మనకి ఈ అర్రే అనేది సహాయపడుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టూడెంట్ ఐడి ఉంటుంది. స్టూడెంట్ ఐడి అనేది ఒకటే వేరియబుల్, బట్ స్టూడెంట్ ఐడి అనేది స్టూడెంట్కి డిఫర్ అవుతుంటుంది కదా. సో డిఫరెంట్ స్టూడెంట్ ఐడీస్ని ఒకే దాంట్లోకి స్టోర్ చేయాలన్నప్పుడు మనకి ఈ అర్రే అనేది సహాయపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్, కాబట్టి స్టూడెంట్ ఐడి ఓపెన్ చేసి దాని సైజ్ అనేది మెన్షన్ చేయాలి, అర్రే సైజ్ అనేది. సో 20 మెంబర్స్ కాబట్టి 20 అనేది పెట్టేసినట్లయితే మనకి ఇంటీజర్ డేటా టైప్ కదా మనం స్టోర్ చేస్తున్నది అర్రేలో, కాబట్టి ఇంట్ అనేసి పెట్టేసి మనకి స్టూడెంట్ ఐడి అని పెట్టేసి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మనకు ఎంత సైజు అర్రేనో అంటే ఎన్ని నెంబర్లను స్టోర్ చేయాలనుకుంటున్నామో అంత నెంబర్ని రాసినట్లయితే అది అర్రే అనేది డిక్లేర్ అయిపోయినట్టు. ఆ విధంగా అయితే ఉంటుంది ఆన్సర్. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. చూసుకొని రాసినట్లయితే మీకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ స్ట్రింగ్, హౌ టు క్రియేట్ స్ట్రింగ్ ఇన్ సి విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. స్ట్రింగ్ అంటే మనకి ఎంక్లోజ్డ్ బిట్వీన్ ఏ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అనమాట. క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకేనా. న్యూమెరిక్స్ ఏవైనా ఉండొచ్చు, అవి డబుల్ కోట్స్లో ఎంక్లోజ్డ్ అయి ఉండాలి, లేకుంటే సింగిల్ కోట్స్లో ఎంక్లోజ్డ్ అయి ఉన్నట్లయితే దాన్ని మనము స్ట్రింగ్ అంటాము. ఆ స్ట్రింగ్ని ఏ విధంగా స్టోర్ చేస్తాము సి లాంగ్వేజ్లో, ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పాయింటర్
ఎక్స్‌ప్లెయిన్ హౌ టు డిక్లేర్ పాయింటర్స్ ఇన్ సి విత్ యాన్ ఎగ్జాంపుల్. అంటే మనకి పాయింటర్స్ ఉన్నాయి కదా! పాయింటర్ అంటే ఏంటి? అండ్ పాయింటర్‌ని కూడా ఎట్లా డిక్లేర్ చేస్తాము సి లాంగ్వేజ్‌లో అనేది మీరు నేర్చుకొని దానికి ఒక ఎగ్జాంపుల్‌ని ఇచ్చినట్లయితేనే మీకి 5 మార్క్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఏ టాపిక్ అయినా గానీ సి లాంగ్వేజ్‌లో పోయే ముందు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏమంటే ఫస్ట్ డెఫినేషన్, తర్వాత దాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తామనేది సింటాక్స్ తర్వాత ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? ఆ సింటాక్స్ వచ్చిందంటే సింటాక్స్‌ని చూసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌ని అయితే రాసేస్తాం. ఎందుకంటే మీకు ప్యాటర్న్ తెలిసుండాలి సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలని. ఓకేనా? అండ్ ఎవ్రీ టాపిక్ వచ్చినప్పుడల్లా దానికి డెఫినేషన్ అనేది తెలిసుండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి స్ట్రింగ్ అన్నారు పైన, అర్రే అన్నారు పైన, అండ్ రికర్సివ్ ఫంక్షన్ అన్నారు. సో వాటన్నిటికీ మీకు డెఫినేషన్స్ తెలిసుండాలి ఫస్ట్ వాటి డెఫినేషన్స్ రాయాలి. తర్వాత ఆ సింటాక్స్ ఏ విధంగా డిక్లేర్ చేస్తామనేది ఆ సింటాక్స్ అనేది తెలిసుండాలి. దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రావాలన్నమాట. సింటాక్స్ చూస్తే మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌ని రాసేయొచ్చు ఓన్‌గా. ఓకేనా? ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూడండి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ఎనుమరేటెడ్ డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్. మనకి ఎనుమరేటెడ్ డేటా టైప్ ఉంది కదా! డెరైవ్డ్ డేటా టైప్స్‌లో మనకి ఎనుమరేటెడ్ డేటా టైప్ అనేది ఒకటుంది. దాని గురించి అయితే మీరు రాసినట్లయితే మీకి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ నైన్త్ క్వెషన్ చూడండి. ఇలిస్ట్రేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఏ టెంపరరీ ఫైల్ విత్ నెసెసరీ ఎగ్జాంపుల్. ఓకేనా? మనకి ఫైల్స్ ఉన్నాయి కదా! టెక్స్ట్ ఫైల్స్ ఉండుంటాయి కదా! వాటిని ఏ విధంగా క్రియేట్ చేస్తాము టెంపరవరీగా మనం సి లాంగ్వేజ్‌లో అనేది రాసి దాని గురించి కొంచెం ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రోగ్రామ్‌ని అయితే రాయమంటున్నారు. ఏ విధంగా క్రియేట్ చేస్తాం అండ్ ఏ విధంగా మనం ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది. అండ్ కింద 10థ్ చూసుకున్నట్లయితే ఎక్స్‌ప్లెయిన్ రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్ విత్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్. మనం ఒక ఫైల్ ఉంటదనుకోండి, టెక్స్ట్ డాక్యుమెంట్ మనకి అంటే ఫైల్ అనేది క్రియేట్ చేసుంటాము సిస్టమ్‌లో. ఆ ఫైల్ నుంచి మనం డేటాని రీట్రైవ్ చేయాలనుకుంటున్నాం. ఆ డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం మనం ప్రోగ్రామ్‌లోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము అనేది మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో. మనకి సెక్షన్ బిలో మీకు తెలిసుంటది ప్యాటర్న్ అనేది. మొత్తం 5 యూనిట్స్ కదా ఉండేది. ఒక్కో యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు ఇవ్వడం జరుగుతుంది. 2 క్వెషన్‌లో ఒక క్వెషన్‌కైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన ప్రతి క్వెషన్‌కి 10 మార్క్స్ చొప్పున మొత్తం 5 యూనిట్‌లకు గాను 5 క్వెషన్‌లు, 5 పదాలు 50 మార్కులైతే మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కోర్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది కదా! సో, కాబట్టి క్వెషన్‌లు ఏ విధంగా అడిగాడనేది చూద్దాం. 11థ్ క్వెషన్ అంటే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డిస్క్రైబ్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అట్లా ఉంటదనుకున్నారు. బట్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్‌గా ఉండింటది. జనరేషన్స్ చూసుకోండి. అంటే ప్రొడ్యూసర్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అట్లుండింటుంది. ఓకేనా? ఒకసారి చూసుకున్నట్లయితే మీకు తెలుస్తది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బి క్వెషన్ చూడండి. ఒకవేళ మీకు జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేదంటే బి క్వెషన్ చూసుకోండి అంతే ప్రతి ఒక్క యూనిట్‌లో. బి క్వెషన్ చూసుకున్నట్లయితే ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ ఆపరేటర్స్ క్వెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఆపరేటర్ కూడా 10 మార్క్స్‌కి అడిగిన కాలాలు కూడా ఉన్నాయి. సో, మీరు ఆపరేటర్స్‌ని నేర్చుకోవడమే కాకున్నట్ల ఆ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయితాయన్నమాట. సో, కాబట్టి మీరు టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనగానే మనకి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి అనేసి గుర్తు రావాలి. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్‌మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్, బిట్ వైస్ ఆపరేటర్ అట్లా. సో, ఇంగా ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఒకసారి అయితే ఆన్సర్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 12థ్ క్వెషన్ అంటే సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. మనకి సి లాంగ్వేజ్‌లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అవన్నీ మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే నథింగ్ బట్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మళ్ళీ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేసి. సో, లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ మీరు నేర్చుకుంటారు. బట్ ఇటరేటివ్ అనేసరికి ఇతను కొత్తదేదో అడిగాడు. సో, నాకు రాదు అనుకోని స్కిప్ చేశారు. కాబట్టి రెండిటికి ఒకటే ఆన్సరే కాబట్టి మీరు లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి రాసినట్లయితే అయిపోతుంది దీనికి సమాధానంగా. నెక్స్ట్ బి క్వెషన్ చూడండి. డిస్కస్ అబౌట్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ విత్ యాన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? మనకి పారామీటర్స్ అనేవి టూ 2 టైప్స్‌గా అంటే అసైన్ చేస్తామనమాట ఫంక్షన్‌కి. ఒకటొచ్చేసి ఇండైరెక్టివ్ మెథడ్, డైరెక్టివ్ మెథడ్. సో, సారీ నేను తప్పుగా చెప్తున్నాను. ఆహ్, అడ్రెస్
ఏమో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. దానికి ఆన్సర్ నాకు గుర్తు రావట్లేదు. మళ్ళా ఆలోచించుకుంటూ పోతుంటే టైం అయితే ఎక్కువైపోతుంది. ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ అవుతుంది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబట్టి. సో, నెక్స్ట్ 13థ్ క్వెషన్ అంటే మనకి థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. మనకి 2 మ్యాట్రిసెస్‌ని మల్టిప్లై చేసేయడానికి సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బి క్వెషన్ చూడండి. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మనకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి సి లాంగ్వేజ్‌లో. మీరు ఒకవేళ మీకు మీ దగ్గర మెటీరియల్ లేకపోతే బాధర్ అయితే పడకండి. ప్రతి ఒక్క క్వెషన్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి దీన్ని సెర్చ్ చేయండి. నెక్స్ట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని కొట్టగానే మీకు గూగుల్ ఆన్సర్ చేస్తది. ఓకేనా? అక్కడి నుంచి అయితే మీరు ఆన్సర్ నేర్చేసుకోండి. అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉండింటాయి 2, 3 అంటే కాన్కాటినేషన్ గానీ, లేకపోతే ఫైండ్ ఔట్ చేయడం ఏదైనా వర్డ్ స్ట్రింగ్‌లో అట్లా ఉండింటాయి. సో, ఫంక్షన్స్ వాటిని నేర్చుకొని వాటి గురించి రాసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినారంటే అయిపోతాయి. మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 14థ్ క్వెషన్ అంటే ఫోర్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ సి విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది మ్యాలాకు, క్యాలాకు అట్లా సంథింగ్ ఫంక్షన్స్ ఉండింటాయి. ఆ ఫంక్షన్స్‌ని నేర్చుకున్నట్లయితే మీకి 10 మార్క్స్ వస్తాయన్నమాట. వాటి గురించి రాయమంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ అదన్నా రాయొచ్చు, లేకపోతే డిస్క్రైబ్ ద అర్రే స్ట్రక్చర్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? అర్రే యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అండ్ అర్రేని యూటిలైజ్ చేసుకొని ఉన్న ప్రోగ్రామ్ ఏదైనా ఒకటి రాయండి అనేసి అంటున్నారు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్గా. రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ మనకి ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చినది. నెక్స్ట్ ఫైనల్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఫిఫ్త్ యూనిట్ నుంచి వాట్ ఈస్ ఫైల్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫైల్ ఆపరేషన్స్ ఇన్ సి. ఓకేనా? మనకి ఫైల్ అంటే ఏంటి అండ్ ఫైల్ని కింద వేరియస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఏమేమి ఉన్నాయి మనకి సి లాంగ్వేజ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని ఇవ్వండి అనేసి అంటున్నారు. ఇచ్చినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సి లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది. ఈ క్వశ్చన్ పేపర్ మీకు నచ్చింది అనుకున్నాను. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బై బై నౌ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్.